అతిపెద్ద పండుగ అయిన ఓట్ల పండుగకు హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. కేపీహెచ్బీ బస్టాండ్లో ఆంధ్ర వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ బస్సుల వివరాలు చెబుతున్నారు. రాష్ట్రాలు దాటి అయినా వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని, అది మా హక్కు అని చెబుతున్న ప్రయాణికులతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో ఇటు ఎలక్షన్స్ పోలింగ్ మొదలవ్వబోతుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయారు ఈసారి ఎవరిని ఎన్నుకోవాలని. మరొక వైపు రాష్ట్రాలు దాటి అంటే ప్రస్తుతం చాలా వరకు ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి సెటిల్ అయిపోయినటువంటి వారు ఎక్కువగా ఉంటారు. సో అందరు కూడా ఇప్పటికే ఓట్లు వేయడానికి కూడా బయలుదేరిపోతున్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ సంక్రాంతి దసరా టైంలో మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయి అటు పల్లెకు బయలుదేరిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అతిపెద్ద పండుగ, దేశంలోనే అతిపెద్ద పండుగ ఓట్ల పండుగకు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం బస్ స్టాప్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా క్రౌడ్ అనేది ఉందో. ఒకసారి మాట్లాడదాం, వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని. హాయ్ అన్న, ఎట్లా వెళ్తున్నారు? మంచిగా ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఓకే, హాలిడేస్ ఇచ్చారా లేదంటే లీవ్ పెట్టారా? హాలిడే ఇచ్చారు. ఫ్యామిలీ అంతా వెళ్తున్నారా? ఫ్యామిలీ ముందు మా నాన్నను అల్లుడు చిన్నోడు వెళ్తుండు, తర్వాత మేము నైట్ వెళ్తాము. సో ఇంకా చాలా మంది ఉన్నారు. అక్క ఎక్కడికి వెళ్తున్నారు? విజయవాడ. అమ్మ ఎక్కడికి? విజయవాడ. ఎలక్షన్ లేదంటే ఏదైనా మామూలు? నేను పీఓ డ్యూటీ చేస్తున్నాను. ఓకే. సో మీకు ఎక్కడుందమ్మా ఓటు? నాకు మచిలీపట్నం. ఎక్కడుందమ్మా మీకు ఓటు? గణపవరం మాది. విజయవాడ. వెళ్తున్నారా? ఓటు వేస్తారా? వేస్తాం. అంటే ఇప్పుడు ఓటు అని వెళ్ళిపోతున్నారా లేదంటే నార్మల్? ఇంటికి వెళ్తున్నాను, నేను మా అమ్మాయి దగ్గరికి వచ్చాను, ఇంటికి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఓట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఇంకా చాలా మంది కూడా ఇక్కడ కేపీహెచ్బీ కానివ్వండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏపీ సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. అందరు కూడా ఓట్లు వేయడానికి ఇప్పటికే విలేజెస్ ప్రయాణం అవుతున్నారు. అన్న ఎక్కడికి వెళ్తున్నారు? భీమవరం. ఏంటి ఓటు కోసం? సో ఏం చెప్తారు? చాలా మంది యూత్ పక్కనే పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటే వేయరు, మీరు మాత్రం రాష్ట్రం దాటి వెళ్తున్నారు, ఏం చెప్తారు? కంపల్సరీ కదా, మెయిన్ మా హక్కే అది ఓటు వేయాలి కంపల్సరీ. అది ఓకే. బస్సు బుక్ చేసుకున్నారా లేదంటే? బస్సు బుక్ చేసుకున్నాము. ఎలా ఉన్నాయి చార్జెస్? చార్జెస్ ఎక్కువ ఉన్నాయి కానీ 1.5 లేట్ కూడా ఉంది బస్సులు కూడా. అదే సఫిషియెంట్ బస్సెస్ ఉన్నాయా? ఏం తెలియదు అని మనం అంతా. చార్జెస్ మాత్రం ఎక్కువ ఉంది, చార్జెస్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఎన్ని డేస్ ఉంటారండి ట్రిప్? అంటే బస్ వన్ డే అంతే, ఓటేసి రిటర్న్ అవుతాం. ఇక్కడ ఏంటి జాబ్? మంచిర్యాల నుంచి వచ్చేప్పుడు మంచిర్యాల నుంచి వచ్చి ఓటు ఎన్నిక వెళ్తాం. అన్న మీరు ఎక్కడ? విజయవాడ. ఏంటి నార్మల్ అకేషన్? లేదు ఓటు. సో ఏంటి ఎలా ఉండబోతుంది సార్ ఏపీలో? హోప్ఫుల్లీ బెటర్. అంతే. ఇక్కడే ఉంటారా? హైదరాబాద్? హైదరాబాద్ అంటే కాదు, జాబ్ పర్పస్. ఓకే. సో ఏ లీవ్ ఇచ్చారా లేదంటే? లీవ్, హాలిడేస్, ఓటింగ్ డే. ఎలా ఉన్నాయి బస్ చార్జెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చెప్పినట్టుగా 1.5 ఉంది, బట్ ఐ థింక్ ఏమంటారు సరిపడా బస్సులు వేసేది. అంటే రేట్స్ కూడా బాగా పెంచేసారు, పెంచుతారు. స్పెషల్ బస్సెస్ అన్నప్పుడు కంపల్సరీగా ఉంటాయి. సో 1.5 అనమాట. 900 అయ్యేది 1400 అవుతుంది. మొత్తానికి అయితే ఓటు వేయడం. ఎన్ని రోజులు ట్రిప్? 1 వీక్. ఠీక్. హాలిడేస్ లా కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ 1 డే ఏమో. సో ఏం చెప్తారు? యంగ్ జనరేషన్ చాలా మంది పోలింగ్ లో పార్టిసిపేట్ చేయడం లేదు, మీరు మాత్రం స్టేట్ దాటి మరి వెళ్తున్నారు, ఇంటి పక్కనే ఉన్న ఓటు వేయట్లేదు, వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పే అయితే ఏం లేదండి, ఎవరు ఆప్షన్ అవ్వదు, బట్ ఇట్స్ బెటర్ టు ఏమంటారు క్యాస్ట్ ఎవరు. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే స్టేట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎవరైతే ఏపీ సెటిలర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రయాణమై వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక అతిపెద్ద పండుగ ఓట్ల పండుగలో కూడా పార్టిసిపేట్ చేయడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అందరు కూడా ఊర్లకి ప్రయాణం అయిపోతున్నటువంటి పరిస్థితి. కొంతమంది నిన్న మొన్న వెళ్ళిపోతే మిగతా వాళ్ళు మాత్రం రేపు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా వరకు ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇక అందరు కూడా ఓట్లు వేయడానికి వెళ్ళిపోతున్నారు. ఈసారి ఏపీలో మాత్రం పోలింగ్ పర్సంటేజ్ అనేది గతంతో పోలిస్తే ఈసారి పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వివేక్తో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.